అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. ఇది వచ్చేసి సోమవారము. నేను 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా చేసే పనులు, ఉదయం 6 నుంచి సాయంత్రం 5 దాకా చేసే పనులు కొన్ని చూపిస్తాను. ఇంకా అంతకుముందు వచ్చేసి 6కు అప్పటికి వచ్చేసి పైన క్లీనింగు, స్నానము, మొత్తం ధ్యానము, యోగా అన్నీ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు బాబు వచ్చినాడు కదా, కొంచెం ధ్యానానికి కూర్చునే కొంచెం టైం తక్కువ వస్తుంది. ఎప్పుడో ఒక రోజు కూర్చుంటాను. యోగా అయితేనా ఇంకా నేను పనుకున్నా కానీ మా బాబు అట్లా కాళ్ళు చేతులకు అనేది అవంతా చేసేది, కానీ నేను చేసుకోకున్నా బాబు అట్లా చేసేది, అట్లా అల్లాడి చేతులతో ఎక్సర్సైజ్ చేపించేది, అదంతా చేపిస్తాడు. బాబు కానీ చేపిస్తాడు, ఆయన ఉన్నప్పుడు ఆయన చేపిస్తాడు. ఇవి వచ్చి మందారాలు పెట్టినాను చూడండి. ఈ మందారాలు వచ్చి గుడికి పోయి పొద్దున్నే శివదర్శనం చేసుకొని ఇంటికి వస్తా అంటే ఒక అక్క వచ్చి గుడి దగ్గర వాళ్ళ ఇండ్లు ఉందిలేండి, అక్కడ వాళ్ళకి చెట్టు ఉంది, చాలా పూలు పూసింటే అక్క నాకు కొన్ని పూలు ఇచ్చింది. దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళిపోతాను. మళ్ళీ వచ్చినాక పూలతో అలంకరణ చేసుకునేది, అంటే పూలు అంత పని అంతసేపటికే కాదనేసి నేను దీపారాధన కుందులు ముందు రోజు 2 జతలు ఉన్నాయి కదా, ఒక జత పెట్టేసి దాంట్లోకి ఒత్తులు నూనె వేసి పెట్టేసి పొద్దున్నే చెత్త నూకేసి కింద దేవునిళ్ళు తుడిసేసి దీపారాధన చేసేస్తా. ఉదయాన్నే ఫస్ట్ 6 గంటలు 6:10కి అంతా చేసేస్తా ఆ పని నేను. మళ్ళీ పూలు ఉంటాయి కదా, పూలు ఒకవేళ ఒక్కొక్క రోజు ఉండవు, ఒక్కొక్క రోజు మార్కెట్ పోయి ఆయన తేవాలా అనేసి ఫస్ట్ ఇంట్లో దీపారాధన పెట్టేస్తే చాలా మంచిది. తెల్లవారుజామున 7 లోపల పెట్టుకుంటే మంచిది అనేసి చాలా మంది ద్వారా విన్నాను నేను. నాకు కానీ అంత పెద్దగా ఏం తెలియదు, చాలా మంది పెద్దలు చెప్పింటే విని నేను అంత లోపల పెట్టుకుంటే మనకి ఏ పనిలోనూ శుభం జరుగుతుంది, మీరు ఇంట్లో దీపారాధన తెల్లవారుజామున చేసుకుంటే మంచిదని చెప్పింటే ఇంక అన్నీ అంటేనే మనతో కాదు, ఇంక ముందే నాకు చేత కాదు అనేసి నేను ఫస్ట్ దీపారాధనే చేసుకునేది. నేను చేసుకునేది మీకు చెప్తాను, మళ్ళీ అలంకరించుకుంటాను. బాగా అలంకరించుకొని హారతి ఇచ్చుకొని అవన్నీ 2 దీపాలు వెలిగించేసి 2 ఊదిపత్తిలు పెట్టేస్తాను. మరి వచ్చేసి హారతి ఇచ్చేసి పూలు అలంకరించుకొని నైవేద్యం పెట్టి అవన్నీ నిదానంగా 7:30 పైన చేసుకుంటాను. ఇంకా టైం ఉంటే ఏమన్నా చదువుకుంటాను, లేదనుకో వంటింట్లో వంట చేసుకుంటా, టిఫిన్ చేసుకుంటా చదువుకుంటాను. ఇట్లా అనుకూలంగా ఇట్లా పోతా అంటాను. నేను నా విధానం చెప్తాను. ఇంక మరీ వచ్చేసేసి బాగా అసలు మందారాలు, తులసి పెట్టింటే స్వామి అమ్మవార్లు అంతా లక్ష్మీనారాయణుడు, మందారాలు ఎంత బాగా కనిపించిందో సోమవారం రోజు దేవుడు. ఇంక మరి వచ్చేసి ఇంకా టీ తాగేసినాము, తర్వాత జ్యూస్ చేసుకొని తాగేసినాను. ఇంకా మళ్ళీ వచ్చేసేసి ఇంకా క్యాప్సికము, టమోటా, ఆనియన్స్ అన్నీ వేసి కర్రీ చేద్దామనేసి అన్నీ తరుక్కొని రెడీగా పెట్టుకున్నా. ఇక్కడ పిండి అంతా గోధుమ పిండి, చపాతీకి పిండి కలిపి పెట్టేసిన అవ్వకు, ఆయనకు, బాబుకు. ఇంకా నేను వచ్చేసి మామిడికాయ ఉండే కదా, మామిడికాయ జ్యూస్ చేసుకొని తాగేసినాను. అంటే ఉత్తదే మిక్సీకి కొట్టుకొని తాగేసినాలేండి, కొంచెం గట్టిగా ఉండేది. ఇంకా ఏమో నాకు జ్యూస్లాగా కొట్టుకొని తాగుదామని కొంచెం వాటరు, కొంచెం తేనె వేసుకొని దాన్ని మిక్సీకి కొట్టుకొని తాగిన అంతే. ఇంకా పాలన్నీ కాగినాయి. ఇంకా పాలు లేదనుకో టీ పెట్టేస్తాను. దీనికి కావాల్సినవన్నీ పదార్థాలన్నీ రెడీ చేసుకుంటాను. క్యాప్సికమ్ కర్రీ వచ్చేసి ఇది కర్రీ లాగా ఉంటుంది, వేపుడు అనుకోవచ్చు. చపాతీలకు బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, జొన్న రొట్టికి, మరి వచ్చి పూరీకి, లేదు ముద్దకంటారు, ముద్దకు కానీ బాగుంటుంది. అంటే ఇది కొంచెము వాటర్ ఎక్కువ ఉంటుంది కదా క్యాప్సికంలో, అందుకు బాగుంటుంది కర్రీ. అయితే నేను చేసే విధానము చూపిస్తాను మీకు ఈరోజు, ఏ విధంగా చేస్తానో చూడండి. ఫస్ట్ వచ్చేసి కడాయి పెట్టేస్తాను. కడాయి పెట్టేసి ఇంకా ఆయిల్ వేసేసి, కడాయి ఇది కొంచెము మందం ఉంటాయి కదా, వీలైతేనా స్టీల్ కడాయిలు, ఇత్తడి కడాయిలు, మట్టి కడాయిలు తెచ్చుకోండి. ఇనుప కడాయిల్లో కానీ చాలా మంచిది ఆరోగ్యానికి. ఇనుప కడాయిలో వచ్చేసి చేస్తానే తీసేసుకోండి, చాలా మంచిది ఆరోగ్యానికి. ఆరోగ్యము ఉంటే మహాభాగ్యం, ఇంకా మనకి ఏది కావట్టదు. అందుకు చెప్తాను. ఎందుకు అక్క వీడియోల్లో ఎక్కువ ఇది చెప్తుంది అనుకోవద్దండి, ఎందుకంటే నేను అనుభవిస్తాను కాబట్టి మీకు చెప్తాను. ఇవన్నీ వాడిన తర్వాతే నాకు ఆరోగ్యం కుదుటపడింది. సిల్వర్ కడాయిలు నా దగ్గర ఉన్నాయి, మీకు చూపిస్తాలేండి. ఇష్టపడి ఎంత మందంవి తీసుకున్నానో అప్పుడప్పుడు ఇంకా అవి కానీ నేను పడేయలేక చేసుకుంటాను. మరి వచ్చేసి
ఆయిల్ వేసినాను. ఆయిల్ వేసేసి దాంట్లోకి పోపు దినుసులు అన్నీ వేసేసి ఇంకా ఆనియన్ వేసిన. ఆనియన్ కొంచెం అట్లా మగ్గుతానే ఎక్కువ ఏం మగ్గనీని అవసరంలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ రోట్లోనే దంచుకున్న, కచ్చాపచ్చగా దంచుకున్నాను. కొంచెమే కదా చిట్టి రోల్లో దంచుకున్న. టమోటా వచ్చి పెద్ద సైజు అది ఒకటి తీసుకొని కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఆ విధంగా 1 నిమిషం అట్లా ఎండలకు వచ్చేసి నీరు శాతం ఉండేటివి కాయగూరలు తినడం వల్ల మనకి ఆరోగ్యానికి కానీ చాలా మంచిది. క్యాప్సికమ్ కానీ ఆరోగ్యానికి మంచిదే. దీంట్లో గ్రీన్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, రెడ్ ఉంటుంది. మా ధర్మవరంలో అయితేనా ఎక్కువ గ్రీనే దొరికేది. రెడ్ ఎల్లో ఎప్పుడో ఒకరోజు దొరుకుతుంది. మేము కానీ ఎక్కువ గ్రీనే తెచ్చేది. ఎప్పుడో ఒకసారి 2 సార్లు తెచ్చినట్లే నాకు గుర్తు అంతే. ఇంకా ఇదంతా వచ్చేసి ఈ విధంగా అంతా కలిసేసేది. ఆనియన్స్ కొంచెం అంటే ఎక్కువ రెడ్ కాకూడదు, ఓకే మగ్గితే చాలా. ఆనియన్స్ కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి ఎండుమిర్చి ఏం అవసరం లేదు దీనికి. ఈ విధంగా అంతా కలిపేసిన తర్వాత కొంచెం పసుపు వేసేస్తాను నన్ను. పసుపు మనకి ఎంత ఒక్కొక్కరు ఎక్కువ వేసుకుంటారు, ఒక్కొక్కరు తక్కువ వేసుకుంటారు. కలర్ని బట్టి వాళ్ళు వేసుకోండి. కొంచెము నేను సగం టీ స్పూన్ వేసింటాను. ఇంక మరి వచ్చి కొంచెం కారము, ఇంకా పచ్చిమిర్చి వేసింటాం కదా, కొంచెం కారం వేస్తే సరిపోతుంది. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళకి ఇది వచ్చి ధనియాల పొడి. ధనియాల పొడి డ్రై రోస్ట్ చేసి ధనియాలు పౌడర్ ఆడించుకున్న. ఇది సాల్ట్ ఇంకేసేసి మగ్గిచ్చేసి కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనకు వాటర్ కొంచెం వేసేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకున్నామంటే కర్రీ అయిపోతుంది. నేను వచ్చేసి కొంచెం పచ్చి కొబ్బరిను వెల్లుల్లి రెబ్బలు మిక్సీ కాడిచ్చి కలుపుతాను. మనకొద్దు కొబ్బరి మేము తినము అనుకునే వాళ్ళు ఉత్తది కానీ అట్లే ఇంకా ఫ్రై చేసేసుకొని, ఇంకా నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టి చిన్నగా ఏం చేసినామనుకో బాగా ఎగేస్తుంది. ఆ విధంగా అది మిక్సీ పట్టేసి ఆ పక్క పెట్టేసినాను. ఇంకా చపాతీలు చేస్తాను. ఈ పక్క 2 అదొక పక్క ఇదో పక్క చేస్తాను. కొంచెం వాటర్ వేసినాను క్యాప్సికమ్ లేకి. ఇంకా చపాతీ వచ్చేసి ఇంకా చపాతీ ఆయనకు ఆయిల్ లేకుండా అవ్వకు బాబుకు కొంచెం ఆయిల్ వేసి చేసిస్తాను. ఇంకా అరిటాకులు ఉన్నాయి కదా, అరిటాకుల మీద చేసినవి వేడివేడివి అట్లే చపాతీలు దానిపైన వేస్తాను. ఇంకో కర్రీ ఈ టైప్ వస్తుంది. ఇంకా మరి కొంచెం ఇంకా కర్రీ ఉండే మధ్యాహ్నానికి కానీ మరి ఇంకా వేరే కర్రీ చట్నీ కానీ చేసినాను, చూపిస్తాలేండి ఈ వీడియోలోనే. ఇంకా చపాతీలు అన్నీ కాల్స్తానే ఫస్ట్ అవ్వకి ఇచ్చేసి వచ్చేసి కొంచెము అవ్వ వచ్చేసి అవి ఇచ్చి పంపిస్తే ఒకటే తినింది, 2 ఇచ్చి పంపిస్తే ఒకటే తినింది. అది క్యాప్సికము అది కర్రీ 10 నిమిషాలు మగ్గుతానే దించేసేది. ఇది వచ్చేసి మీకు బాటిల్లో చూపిస్తానని అది చింతకాయ తొక్కు అంటారు, చింతకాయలతో చేస్తారే. అది మాకు తెలిసిన అన్న ఇచ్చినాడు. ఇంకా అది చింతకాయ తొక్కు చేద్దామని శనగిత్తనాలు వేయించుకొని కొన్ని ఇదిగో జార్లో ఉన్నాయి అవి కొన్ని తీసుకొని పచ్చిమిర్చి వేయించినాను. వెల్లుల్లి వచ్చేసి అక్కడ పెట్టినాను చిన్న బౌల్లో. అవి ఇంకా ఆల్రెడీ ఎక్కువ ఉప్పేసి చింతకాయ తొక్కు అనేది నూరుతారు. దాన్ని దీంట్లోకి వేసుకొని చేసుకుంటేనే బాగా టేస్టీగా ఉంటుంది. ఈ చింతా తొక్కు అంటేనే నాకు చాలా ఇష్టము. మేము కానీ చేస్తా అంటే ఇప్పుడు తినేవాళ్ళు లేరు కదా, ఎందుకు మా ఇంట్లో ఎందుకు ఇవి ఇష్టపడరు. నాకు అవ్వకు చాలా ఇష్టము. వేరే అన్నోళ్ళు మనకు తెలిసిన అన్నోళ్ళే చేసింటే వాళ్ళు ఇచ్చినారు. ఇంకా అది కొంచెం చింతతో ఎంత కావాలో అంత వేసుకొని ఈ విధంగా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకునేది. ఈ విధంగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసినామంటే నున్నగా అయిపోతుంది. చేతనే వాళ్ళు రోట్లో దుంచితేనే చాలా బాగుంటుంది. ఇంకా మామూలు కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసేసి ఆనియన్స్ వేసి కరివేపాకు ఎండుమిర్చి వేసేసి కొంచెం అట్లా ఏం చేసిన తర్వాత ఇంక ఇది వేసుకునేది. ఇది వచ్చేసి నెయ్యిలో వెల్లుల్లి, నేను చెప్తున్నా వెల్లుల్లి తినడం వల్ల పెయిన్స్ తగ్గుతాయని ప్రతిరోజు ఇట్లా కొంచెం నెయ్యి వేసేది. అట్లా చిన్న వెల్లుల్లి మీకు చూపిస్తేనే ఆ సైజు వెల్లుల్లి వేయించుకొని తినడం వల్ల పెయిన్స్ బాగా తగ్గుతాయి. అది కానీ ఏం చేస్తే చల్లగా అవుతాను తినేద్దాంలే అనేసి అట్లా ఖాళీగా ఉన్నప్పుడు మధ్యాహ్నం టైంలో చేసుకొని తినేస్తాను. నేను ఖాళీగా అంటూ ఏముండను, ఒక పని పోయిందనుకో ఒక పని ఏదో ఒకటి పెట్టుకొని చేసుకుంటానే ఉంటాను. ఇంకా మరి వచ్చేసి కొత్తిమీర వేసేస్తేనా ఇది వచ్చి చింతకాయ తొక్కు అంటాం మేము. ఇంకా మరి వచ్చేసి 4:30 అయింది. ఇంకా అవ్వకు కొంచెం కడుపు నొస్తుంది, హాస్పిటల్కి కానీ పోయి వచ్చినాము. ఇంకా అవ్వకు కాఫీ చేసి ఇచ్చేసి ఇంకా చెట్లల్లో పూలన్నీ పీకలేదు. ఏమంటే నీళ్ళు పెట్టేకొచ్చి వర్షం వస్తుంది.
ఇంకా బాగా తడిగా ఉంటేనా ఇంకా నీళ్ళు పెట్టలేదు. ఇంకా సరే ఇంక వచ్చేసి ఇంకా ఆ చెట్ల దగ్గర అంతా ఉంటేనా అవన్నీ ఎక్కడ ఒకటి ఉంటే అవన్నీ అక్కడ ఎత్తిపెట్టేసేసి ఇంకా అవ్వకు కాఫీ ఇచ్చేసి ఇంకా పూలు పీకుదామని చెట్లల్లో పూలు పీకేసి ఇంకా మరి ఇంటికి వచ్చి మళ్ళీ ఈ సైడ్ మా ఇండ్లు అటు సైడ్ అవ్వ ఇండ్లు ఇంక ఇటు సైడ్ వచ్చి మళ్ళీ చెత్తలన్నీ నూకేసి మళ్ళీ మొహం కడుక్కొని సోమవారం కదా మనకు శివాలయానికి వెళ్తాము, శివ దర్శనం చేసుకొని ఇంకా నైట్కు వంటలు ఇంకా మామూలు రొటీన్ నైట్ పనులు దీపారాధనలు వంటలు ఇంకా మరి నైట్కి వచ్చేసి కొన్ని వేడి నీళ్ళు తాగేసి పనుకుంటాను. నైట్ ఆ పనులన్నీ ఉంటాయి. మళ్ళీ నైట్ వచ్చి తొలి చెట్టుకు ఉసిరి చెట్టు అవన్నీ ఉంటాయి కదా, నీళ్ళు ఎక్కువ పోస్తే అప్పుడు పొద్దున్నే పోస్తేనా ముగ్గు మీదకి అన్నీ వస్తాయని నైట్ టైమే కొన్ని చెట్లకు నీళ్ళు ఉగాని పోసుకుంటాను. ఉదయాన్నే పూజ చేసేటప్పుడు రాగి చెంబుతో కొన్ని పోసి ముక్కుంటాను. కానీ నైట్ కానీ ఆ చెట్లకు ఎక్కువ అంటే ఎక్కువ పోయిల్లు కదా పెద్ద చెట్లు కాబట్టి అందుకు నైట్ టైము కొన్ని ఎక్కువ పోస్తాను. అప్పుడు మరి ఆయన వచ్చేది మళ్ళీ 10:30కు వస్తాడు. మళ్ళీ అన్ని పిండ్లు కలిపి దోశ వేసుకున్నాము. ఈ విధంగా ఉంటుంది నా రొటీను. కొన్ని విషయాలు చెప్పినాను. ఇంకా మరి వచ్చి ఈ పూలన్నీ అవి కొన్ని అన్నీ పీక్కొని పాదం పెట్టాలంటే కాలు చూసుకొని పెడతాను. తీగలు ఉంటాయి. ఇంకా మళ్ళీ ఏమైనా తొక్కినాను అనుకో ఇంకా అవ్వ అరుస్తుంది అనేసి నాకు భయము. అందుకు ఈ విధంగా అన్నీ నిదానంగా చెట్లు కాళ్ళు చూసుకొని పెట్టి నిదానంగా తీసుకుంటాను. మా బాబు వచ్చి పెట్టమ్మా ఏం కాదు కానీ మీ అత్త ఏమందులే అంటే మా అత్త అరుస్తుందప్ప అంటే బాబలి భయం ఉంది, అంత మటుకు ఉండాలలే అత్త అంటే అని మా బాబు అనుకుంటా నవ్వుకుంటా పూలు పీక్కుంటాను. నేను మా బాబు ఇద్దరు చెట్లే పోయి అట్లా ఇంక వాళ్ళ నాన్నమ్మని మాట్లాడిచ్చి కాఫీ పెట్టిచ్చేసి కాఫీ ఇక్కడే పెట్టుకొని తీసుకొని పోయినాంలేండి. ఇంకా కాఫీ తాగుతానే ఇంకా గ్లాసులు అన్నీ తీసుకొని మందారంగానే ఇడిగింది. ఇంకా అవ్వక హెల్త్ బాగాలేదు కాబట్టి అందుకు నేను పీకుదామని సాయంత్రం పోయినా. మరొక వీడియోలో